Avatar Meher Baba ki jai. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to beloved Baba's Dham until the very end. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సర్వగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. अवतार मेहर बाबा की जय. ఈ రోజు కూడా మెహర్ ప్రభు ప్రేమతో ఆయనతో సహజీవనం సాగించే అదృష్టాన్ని భాగ్యాన్ని మనందరికీ కలుగజేశారు. ఆ ప్రభువుకి గత 1,000,000 కోటి పాదాభివందనాలను మనందరి తరపున ప్రపంచ భక్త కోటి తరపున మనం సమర్పించుకుంటున్నాం. ప్రతిరోజు ఈ రోజు కూడా అలా సమర్పించుకుందాం. ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్రం 9వ భాగంలో అతి ఉన్నతమైన నవజీవన ఘట్టాన్ని చెప్పుకుంటూ చదువుకుంటూ చాలా ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. నిన్నటి వరకు మనం 3,895వ పేజీ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు మరి కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆ ఆఖరి వాక్యం ఏదైతే మనం చెప్పుకున్నామో అది ఒక్కసారి మళ్ళీ పునరుద్ఘాటన చేసుకుని ముందుకు వెళదాం. మిగిలిన డబ్బు డాంకిన్ యొక్క ఫర్నిచర్ ను అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు. అక్కడ వరకు 35 మనం చెప్పుకున్నాం. 36 ఇప్పుడు ప్రారంభిస్తున్నాం. తాత్కాలికంగా నిలిపి వేయబడిన ఈ ప్రణాళిక పనిచేస్తున్నంత కాలం న్యూ ప్లాన్ ను అనుసరించే సహచరులు తమకున్న విశ్వాసంపై ఆధారపడి 1వ ప్రణాళిక దీలో స్థిరీకరించిన షరతులకు బద్దులై ఉంటారు. కానీ న్యూ ప్లాన్ సహచరుల్లో ఏ ఒక్కరైనా ఉద్దేశపూర్వకంగా నేను ఏర్పరిచిన విధి విధానాలను అనుసరించకుండా, ఇక్కడ ఒక మాట ఉన్నారు చూడండి బాబా గమ్మత్తుగా, విధి విధానాలు. విధి విధానాలను, విధి అంటే ఆయన, విధానాలు అవతార పురుషుడిగా ఆయన ప్రతిపాదించినవి. చాలా గమ్మత్తుగా మాట్లాడతారు. అంటే ఆయన భాష అసలు దైవ భాష. నేను ఏర్పరిచిన విధి విధానాలను అనుసరించకుండా ఉన్నప్పుడు ఆ షరతులను వారు అవలంబించడంలో భంగపడిన విషయం నాకు తెలిసినప్పుడు అతనిని ఆ బృందం నుండి వైదొలగమని ఆదేశిస్తాను. అప్పుడు అతడు నవజీవనం నుండి, పాత జీవితం నుండి వైదొలగపోయినట్లుగా పరిగణింపబడతాడు. ఎక్కడ కూడా రాజీ పడినటువంటి మాటలు బాబా ఆడతారు. 37 హర్జీవన్ లాల్, వాసుదేవ కైన్, కిషన్ సింగ్, తోడి సింగ్ వీరు న్యూ ప్లాన్ సహచరులతో కలిసి సంబంధం ఏర్పరచుకోవడానికి నేను అనుమతిస్తాను. కానీ ఒక షరతు. ఏమిటంటే ఆ షరతు, వారు 1వ ప్రణాళిక సి లేక 2వ ప్రణాళిక సహచరులతో ఏ రకమైన
సంబంధాన్ని కలిగి ఉండకూడదు, లేదా వారిని కలుసుకోవడం కానీ వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం కానీ చెయ్యరాదు. 38 హర్జీవన్ లాల్, వాసుదేవ కై, కిషన్ సింగ్, తోడి సింగ్ వీరు నలుగురు 1వ ప్రణాళిక సి వారిని, నవజీవన 2వ ప్రణాళిక వారిని కలుసుకోకుండా వారితో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపనప్పుడు మాత్రమే వారి దగ్గర నుండి న్యూ ప్లాన్ వారు సహాయం పొందవచ్చు. 39 నా నుండి వేరే ఆజ్ఞలు వచ్చేంత వరకు ప్రణాళిక 1 సి వారు మరియు 2వ ప్రణాళిక వారు నాతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపకపోయినా తాము పొదుపు చేసిన డబ్బును, నవజీవన సర్కులను ఈ క్రింది చిరునామాకు పంపించాలి. మెహర్ బాబా, కేర్ ఆఫ్ మిస్టర్ నాలావాలా, 36 లిట్టన్ రోడ్, డెహ్రాడూన్, ఉత్తరప్రదేశ్. 40 అవసరమైతే డాంకింగ్ న్యూ ప్లాన్ సహచరుల తరపున డెహ్రాడూన్ లో ఉండి డాక్టర్గా పని చేయవచ్చును. ఈ విషయాలను పార్టీ ఐటమ్స్ ఈ విషయాలను నిర్ణయించిన తరువాత న్యూ ప్లాన్ నిర్మాణంలో సహాయపడడానికి ఢిల్లీలోని కేకే దేశాయికి ఇలా టెలిగ్రామ్ ఇచ్చాను. రోహతక్ రోడ్డులో ఉన్న బంగళాను అద్దెకు తీసుకునే విషయం మే నెల 1వ తేదీని తప్పకుండా నిర్ణయించబడుతుందని హర్జీవన్ లాల్కి తెలియపరచు. కాబట్టి తదనుగుణంగా సర్జరీ అనే ఏజెంట్ తో ఏర్పాట్లు చేయించు. హర్జీవన్ లాల్, వాసుదేవ కై, తోడి సింగ్, కిషన్ సింగ్ వీరు నలుగురు 30వ తేదీ ఆదివారం ఉదయం ఇక్కడ ఉండాలని చెప్పు. ఆ రోజు సాయంత్రమే వారు తిరిగి ఢిల్లీ వెళ్ళాలి. ఇక్కడ కూడా రాజీ పడినటువంటి ఇన్స్ట్రక్షన్స్ బాబావి. నిజంగా ఇది బాబా ఇన్స్ట్రక్షన్స్ అని తెలుసుకోవడం కూడా ఒక విధంగా మన అదృష్టమే. మరొకసారి ఆ మీద మీకు చదువుతాను. రోహతక్ రోడ్ లో ఉన్న బంగళాను అద్దెకు తీసుకునే విషయం మే నెల 1వ తేదీని తప్పకుండా నిర్ణయించడం అవుతుందని హర్జీవన్ లాల్కి తెలియపరచు. కాబట్టి తదనుగుణంగా సర్జరీ అనే ఏజెంట్ తో ఏర్పాట్లు చేయించు. హర్జీవన్ లాల్, వాసుదేవ కై, తోడి సింగ్, కిషన్ సింగ్ వీరు నలుగురు 30వ తేదీ ఆదివారం ఉదయం ఇక్కడ ఉండాలని చెప్పు. ఆ రోజు సాయంత్రమే వారు తిరిగి ఢిల్లీ వెళ్ళాలి. ఈ విషయాలు వాళ్లకు తెలియజేసి నీవు ఇక్కడ 7 రోజులు ఉండేలా వెంటనే బయలుదేరి రావాలి. మెహర్ బాబా. ఏప్రిల్ నెల చివరి వరకు రోజుకు 2 సార్లు సమావేశాలు జరుగుతాయని చెప్పి బాబా ఆనాటి సమావేశాన్ని ముగించారు. ఆనాటి ఉదయం 10:30కు సమావేశం ముగిసింది. మంజరీ మాఫీ ఆస్తులను అమ్మివేయవలసినదిగా కుమారుని బాబా ఆదేశించారు. రుస్తుం హన్సోటియా రత్నంలోని అతని ఇంటిలోనే ఉంటూ నవజీవనం కొనసాగించవలసిందని అతనికి కబురు పంపారు. ఏప్రిల్ 30వ తేదీ ఆదివారం మంజరీ మాఫీలో మధ్యాహ్నం 12 గంటలకు బాబా తన హాజరు కావలసినదిగా కిషన్ సింగ్, హర్జీవన్ లాల్, తోడి సింగ్, వాసుదేవ్ కైలను పిలిపించారు. ఎలిజబెత్ ప్యాటర్సన్ నుండి ఒక టెలిగ్రామ్ అందుకున్న బాబా 1950
జూలై నెలలో నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళడం లేదు, కానీ 1951 జూలై చివరిలో మాత్రం తప్పనిసరిగా వెడతాను అంటూ వ్యాఖ్యానించారు. ఎంత డీటెయిల్డ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఆయన ఇస్తారో చూడండి. మనకి రామావతారంతో పరిచయం ఉంది, కృష్ణావతారంతో పరిచయం ఉంది. పరిచయము అంటే గ్రంథ పరిచయం. అందులో కూడా ఆ పూర్ణావతారాలైన రామకృష్ణుడు కూడా తను నమ్ముకున్న వారికి సూచనలు, ఆదేశాలు ఇవ్వడంలో ఇంత శ్రద్ధ వహించలేదు. గుర్తించుకోండి. ఢిల్లీ నుండి వచ్చిన ఆ నలుగురికి ఎయిడ్స్ న్యూ ప్లాన్ వివరాలను గురించి చెప్పాడు. వారంతా ఎంత మాత్రం సంశయించకుండా సంపూర్ణ సహకారం అందిస్తామని వాగ్దానం చేశారు. బాబా వారిని ధన రూపేణా గాని, ఆహారం బట్ట రూపేణా గాని కాకుండా వేరే విధంగా సాధ్యమైనంత వరకు సహాయం చెయ్యవలసిందని మరోసారి నొక్కి చెప్పారు. అంతేగాక మీరు న్యూ ప్లాన్ సహచరుల కొరకు మీ జేబులో నుండి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకూడదు అని కూడా నొక్కి వక్కాడించారు. శత్రుఘ్న కుమార్ జూలై చివరి నాటికి మంజరిమాకి ఆస్తిని అమ్మి అందులో నుండి 7,000 ఇస్తానని మాట ఇచ్చాడు. కానీ బాబా వెంటనే ఉన్న ఫలంగా ఆ డబ్బు అదే రోజుకి కావాలన్నారు. అందువల్ల హరజీవన్ లాల్ ఆ డబ్బు తాను బాబాకు అప్పుగా ఇస్తానని జూలై నెలాఖరుకు తనకు ఆ డబ్బును శత్రుఘ్న కుమార్ తిరిగి ఇచ్చేయాలని చెప్పాడు. ఆ 7,000 రూపాయలతో ఆ 7,000 రూపాయలలో 5,000 చౌదరి సింగ్కు న్యూ ప్లాన్ నియమాన్ని అనుసరించి వ్యాపారం నిమిత్తం ఇవ్వబడింది. ఢిల్లీలోని రోహతక్ రోడ్లో ఉన్న ఇంటి అద్దెగా 4,340 రూపాయలని హరిజీవన్ లాల్కి ఇచ్చారు. అక్కడికి వచ్చిన అందరూ ఉన్నారా? వింటున్నారా? సరే సరే. అక్కడికి వచ్చిన కిషన్ సింగ్, హరజీవన్ లాల్, చౌదరి సింగ్, వాసుదేవ్ కైళ్లను బాబా కొద్దిసేపు కలిసి మీరు మొత్తం మీద ఎలాగో ఒకలా న్యూ ప్లాన్ లోని సహచరులకు సహాయం అందించే విషయంలో నవజీవనంలో ఉన్న నన్ను కలుసుకోగలిగారు. కానీ ఢిల్లీలో ఉంటున్నప్పుడు మాత్రం నేను పిలిచే వరకు నన్ను కలుసుకునే ప్రయత్నం చెయ్యకండి. అయినా మీరు న్యూ ప్లాన్ సహచరులను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలిసే స్వాతంత్ర్యం మీకుంది. ఈ రోజు నుండి మీ నలుగురిని నవజీవనంలోకి తీసుకోవడం జరిగింది అన్నారు. బాబా మాటలు విన్న ఆ నలుగురు పరమానంద భక్తులయ్యారు. ఆ మధ్యాహ్నమే వారు తిరిగి ఢిల్లీకి ప్రయాణమై వెళ్ళిపోయారు. మే నెల 1వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకి సహచరులంతా ఎప్పటి మాదిరిగానే నిద్రలేచారు. 5 గంటలకు ఆనాడు నిర్వహించబోయే శుభకార్యానికి అందరూ తెల్లని కప్లీలు, ఆకుపచ్చ తలపాగాలు ధరించి సిద్ధమయ్యారు. బాబా ఉదయం 6:30కు పురుషులుండే కుటీరం వద్దకు తెల్లని కప్లీ ధరించి వచ్చారు. నిశ్చలమైన శబ్దంతో నిండిన ఆ వాతావరణంలో మిడిస్ట్ ఆఫ్ స్టిల్ సైలెన్స్ నీళ్లు కాక బాబా తల చుట్టూ ఆకుపచ్చ తలపాగాలు చుట్టారు. చీకట్లో తొలగిపోతున్న ఆ ఉదయపు వేళల్లో సమయం 6:30 బాబా తన సహచరులతో కలిసి భిక్షాటనకు అందరూ ప్రగాఢమైన మౌనంతో బయలుదేరారు. బాబాతో పాటు 2 మైళ్ళు నడిచి పొడిగా ఉన్న ఇసుకట్టి నడుస్తున్న రైస్ పానా నదీ తీరం చేరుకున్నారు. అక్కడ కేకి, ప్రినీ నాలావాల, బర్జోర్ మరియు షేరు చాచా, శత్రుఘ్న కుమార్, అతని తల్లి జాయ్మతి,
వీరంతా బాబా కొరకు వేచి ఉన్నారు. ఫ్రిని, షేరు, జాయిమతి బాబాకు ఆహారాన్ని భిక్షగా సమర్పించారు. భిక్ష తీసుకున్న వెంటనే బాబా మందిరి మాఫీ తిరిగి వచ్చేశారు. దారిలో కొందరు బాబాకు వంగి నమస్కరించగా బాబా కూడా వారికి ఆ విధంగానే వంగి నమస్కరించారు. బాబా ఆ రోజు ఉదయం నుండి చాలా గంభీరంగా ఉన్నారు. ఎవరిని ఒక్కసారి కూడా పలకరించలేదు. తిరిగి వచ్చిన తరువాత బాబా సహచరులతో 3వ ప్రణాళికలో ఇదే మన చివరి భిక్షాటన కార్యక్రమం. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మీరంతా న్యూ ప్లాన్ లో చేరమని ఆదేశించడం జరుగుతుంది. అదే సమయంలో 3వ ప్రణాళిక రద్దు చేయబడుతుంది అని చెప్పారు. ఆ తరువాత భిక్షాటనలో స్వీకరించబడిన ఆహారాన్ని సహచరులందరికీ పంచారు. సాయంత్రం 5 గంటలకు 3వ ప్రణాళికను అనుసరించే అలోబా, బైబిల్, ఏరిచ్, మురళి, నీలు, హిందూ, విష్ణు ఈ 7 ఆ ప్రణాళికను వదిలి ప్రణాళిక 1Bని అనుసరించే డాంకిన్, కాకా ఉస్తాద్యులతో చేరిపోయారు. ఇప్పుడు వీరంతా కలిసి న్యూ ప్లాన్ బృందంగా తయారయ్యారు. ఇంకా పూణే నగరంలో ఉన్న సదాశివ్ పటేల్ కూడా ఈ బృందంలోకి చేర్చబడ్డాడు. ముంబాయి నగరంలో ఉన్న మాలిక్ మెహతాకు మే 1వ తేదీ నుండి ప్రణాళిక 1Cలో చేరమని తెలివిగా వచ్చారు. కానీ అతడు రాలేదు. 1950 మే 10వ తేదీ బుధవారం సహచరులంతా ఢిల్లీలో నెయ్యి వ్యాపారం చేయడానికి మంజరీ మాఫీ నుండి ఢిల్లీకి బయలుదేరారు. మన యుగం ఇలా మననం చేసుకుంది. బెల్గాం ఎప్పుడు నవజీవన గీతాన్ని ఆలపిస్తూ ఉంటుంది. కేవలం భగవంతునిపైనే ఆధారపడి భిక్షాటనతో సాగే జీవితం సాగించేలా ఆధ్యాత్మిక జీవన పథంలో నడిచే వారిని బెనారస్ నగరం ప్రేరేపిస్తుంది. దైవం ఎదురుగా బ్రాకెట్లో నగ్నంగా ఉండే లంగోటి జీవితాన్ని సారనాథ్ వ్యక్తపరుస్తుంది. సారనాథ్ నుండి జాన్పూర్ చేసిన యాత్ర దేశజమ్మరులు సాగించే రంగులమైన జీవితాన్ని తలపింపజేస్తుంది. హరిద్వార్ మరియు ఋషికేశ్లలో పావన జనుల పాదాలకు అవతారుడు ప్రణమిల్లడం మరియు ఆయన ఒక దాసుడిగా, ఒక సాధకుడిగా నిర్వహించిన పాత్రను ప్రతిబింబిస్తుంది. నవజీవనంలోని కొత్త ప్రణాళికలకు మేరమాఫీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఢిల్లీలో నేటి వ్యాపారం చేయడం శ్రామిక జీవన దశకు ప్రతీక. నియామకుడిగా బాబా నడిపించే సేవక సహచర దశ భగవంతుని సేవకులుగా ఉన్న దశకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇదే అత్యున్నత దశ. అక్కడ విలువ తప్ప వేరే ఏది మిగలదు. భగవంతుని సేవకులుగా ఉన్నటువంటి దశ సేవక సహచర దశ. రహస్యమైన మాట్లాడేదైనా మనం భగవంతుని సేవకులుగా జీవించడం అనేది ఒక విధంగా దుర్లభం. ఎందుకంటే మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతునికి మనం ఎలాంటి సేవ చేయాలి అని ఒక ప్రశ్న ఉదయిస్తే దానికి మన దగ్గర ఆన్సర్ లేదు. అయితే సేవ అంటే కేవలం శరీరానికో లేకపోతే ఆజ్ఞలకో లేకపోతే చెప్పినటువంటి మాటలకో ఇచ్చిన ఆజ్ఞలకో సంబంధించింది సేవ కాదు. సేవ అనేది భగవంతుడు తనకు అవసరం వచ్చినప్పుడు ఆ సేవకుడు ఎవరిని ఆయన యొక్క ప్రణాళికలో ఉంటుందో వాడికి అంతర్గతంగా సూచనలు ఇవ్వబడతాయి. కృష్ణావతారంలో
శ్రీకృష్ణుడిగా ఉన్న బాబా రుక్మిణి శ్రీకృష్ణుడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి అర్జునుడు వస్తాడు. అప్పటికే అక్కడికి నారదుడు, తుంబురుడు వీళ్ళంతా కూడా హాజరవుతారు. అయితే అప్పుడు హనుమంతుణ్ణి పిలవాలి అన్న మాట శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎలా పిలవాలి అని ఎవరికి వాళ్ళు అనుకుంటూ ఉన్న సమయంలో శ్రీకృష్ణుడు కళ్ళు మూసుకొని ఒక్కసారి ఎక్కడో దూరంగా గంధమాదన పర్వత ప్రాంతాలలో ఉన్న హనుమంతుడిని తలంచుకున్నాడు. వెంటనే ఆయన అక్కడ ప్రత్యక్షం కాగలిగాడు. హనుమంతుడికి శ్రీరామచంద్రుడికి అటువంటి సంబంధం ఉంది, కానీ హనుమంతుడికి శ్రీకృష్ణుడికి అటువంటి సంబంధం లేదు. అవతారం అది ద్వాపరయుగం, అది త్రేతాయుగం, తర్వాత ద్వాపర యుగం. యుగం మారిపోయింది. కానీ శ్రీకృష్ణుడు తన హృదయం మీద చేయవేసి హనుమంతుడిని పిలిస్తే వెంటనే ప్రత్యక్షమయ్యాడు. అంటే మనం బాబాతో ఉన్న సంబంధం ఎలాంటిది అంటే చెరుపు మరుపు సంబంధం, చెరుపు మరుపు. అలా కాకుండా అనుక్షణం కూడా ఆయనతో సంబంధం కానీ పెట్టుకుంటే ఆ సంబంధం మామూలుగా కాదు, గాఢమైన సంబంధం భగవంతుడితో పెట్టుకోవాలి. బాబాతోటి గాఢమైన సంబంధం అంటే నీకు మరి నువ్వు నీ గురించి కానీ, నీ పరిసరాల గురించి కానీ, ఈ వ్యవస్థ గురించి కానీ, చుట్టూ జరుగుతున్న విషయాలు కానీ నీకేమీ కనిపించవు, వినిపించవు. గాఢమైన సంబంధం పెట్టుకుంటే బాబాతో, ఆ ప్రభువుతో అంతటి గాఢమైన సంబంధం మనం పెట్టుకోగలగాలి. అంచేత నియామకుడిగా బాబా నడిపించే సేవక సహచర దశ భగవంతుని సేవకులుగా ఉన్న దశకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇదే అత్యున్నత దశ. అక్కడ గురువు తప్ప వేరే ఏది మిగలదు. గురువు శరీరంతో ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ మనం పెట్టుకునే సంబంధం ఉన్నా లేకపోయినా ఆయన ఉనికిని ఒక విధంగా గ్రహించగలిగే చక్కని అవకాశాన్ని మనకి ప్రసాదిస్తుంది. అందుకే బాబాతో రోజు సంబంధం పెట్టుకోవాలి, ప్రతి క్షణం సంబంధం పెట్టుకోవాలి. సరే, ఇక్కడికి ఈ చాప్టర్ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఢిల్లీ మరియు సతారా అనే చాప్టర్కి వెళ్తున్నాం. అక్కడ చూడండి, ఆ మీద ఒక ఫోటో ఉంది. ఒక చిన్న కుర్చీ లాంటి సోఫా, అందులో ఆయన కూర్చొని ఎడం బొగ్గకి దగ్గరలో ఉంచి కుడి చేత్తో ఆ మేసం చివర కుడిపక్క కట్ చేసి కళ్ళు మూసుకొని మహోన్నతమైనటువంటి ధ్యానంలో ఉన్నాడు ఆయన. ఎంత అద్భుతం అండి! ఆయన ప్రతి కదలికని మనం అనుభవించడం, ఇది అనుభవించడానికే మనకి ఫోటోలు వేసేది వాళ్ళు. సరే, ఢిల్లీ మరియు సతారా 1950వ సంవత్సరం మే నెల 10వ తేదీన ఢిల్లీ చేరుకున్న తరువాత పురుష సహచరులను కేకీ దేశాయి ఇంటిలో బస చేశారు. 4 స్త్రీ సహచరులు బైజుల్, విష్ణువులతో కలిసి బాబా మంజరీ మాఫీ నుండి డెహ్రాడూన్కు మకాం మార్చారు. కేకీ, బైజుల్, విష్ణు 19 ఎట్టన్ రోడ్లోని విష్ణు 19 ఎట్టన్ రోడ్లోని బజ్జోరాచార్య ఇంటిలో ఉండగా
29 నెట్టన్ రోడ్లో ఇంతకు ముందు డాన్సిల్ నిర్వహించి మూసివేసిన డిస్పెన్సరీ గదిలో శ్రీ శాసనంతో పాటు బాబా బకా ఉన్నారు. మే 12వ తేదీన ఢిల్లీలో బాబా శాసన్లు నేతి వ్యాపారం ప్రారంభించారు. నవజీవనానికి తగ్గట్టుగానే వారు నడిపే వ్యాపార సంస్థకు నవజీవన్ ఘీ కంపెనీ, నవజీవన్ ఘీ అనే పేరు పెట్టారు. అందరిలోకి కాకాబరియా వయస్సులో పెద్దవాడు కాబట్టి అతనితో లాంఛనంగా ఆ నేతి కంపెనీని ప్రారంభింపజేశారు. వెన్న తీసే పెద్ద డ్రమ్ముకున్న చక్రాన్ని తిప్పడం ద్వారా కాక ఆ కంపెనీని ప్రారంభించాడు. తోడి శ్రీ ఆలీఘర్లో ఉన్న తన కర్మాగారం నుండి కావలసిన పాత్రలు, నేతి డ్రమ్ములు తెచ్చాడు. నేతిని తయారు చేసేందుకు కావలసిన మేగడను తెప్పించడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అలోబా తప్ప మిగిలిన వారంతా ఈ పనికి సహాయం చేశారు. అలోబా వీరందరికీ భోజనం తయారు చేసేవాడు. నీళ్లు అతనికి మసాలా నూరి పెట్టడం మొదలగు పనుల్లో ఆ పనులు చేయడంలో సహాయపడేవాడు. సైకోబా గుస్సాజీని వారి వయస్సు కారణంగా పని చేయకుండా బాబా వారిని మినహాయించారు. కేరళంలో చేసినట్లే సైకోబాద్ ఒక ప్రత్యేకమైన గదిలో కూర్చొని ప్రతిరోజు బాబా నామాన్ని 1,00,000 సార్లు జపించేవాడు. గుస్సాజీ బయట పారవేసిన వస్తువులు ఏమైనా తమకు పనికి వస్తాయనిపిస్తే వాటిని ఏరి తెచ్చేవాడు. అది వేసవికాలం. ఢిల్లీలో వాతావరణం విపరీతమైన వేడిగా ఉంది. ఈ శాస్త్రాలందరూ స్టవ్ దగ్గరగా కూర్చొని వెన్నను కరిగించి నెయ్యి తయారు చేసేవారు. బయట వేడికి తట్టుకుని లోపల స్టవ్ దగ్గర పడిచేయడం భరించలేనిదిగా ఉంది. వారు మందిని మాఫీలో విపరీతమైన చలిలో గడిపారు. ఇప్పుడు అక్కడ చలి తగ్గి వాతావరణం ఆరోగ్యానికి చాలా అనుకూలంగా ఉంది. కానీ వారంతా ఇప్పుడు ఢిల్లీకి వచ్చారు. మందు వేసవి కాలం. చెమటలతో తడిసిపోతూ వేడి పొయ్యిల వద్ద కూర్చొని పనిచేయడం దుర్భరంగా తయారైంది. ఆ సమయంలో భారతదేశంలో శుద్ధమైన వంట నూనెను, నేతిని విరిగా ఉపయోగించేవారు. నెయ్యి అందరికీ నిత్యావసర వస్తువు. అందువల్ల మొదట అందరికీ అవసరమైన మంచి వస్తువు ఉత్పత్తి చేయడం లాభసాటి వ్యాపారంగా భావించారు. మొత్తం పని అంతా వారు స్వయంగా చేయవలసి వచ్చేది. వెన్నను కరిగించి చక్కని నేతిని తయారు చేయడం, నేతిని తయారు చేసిన పెద్ద గిన్నెలను తోమి శుభ్రపరచడం, డబ్బాలపై అతికిచ్చేది, లేబుల్స్ తయారు చేయడం, డబ్బాలో పోసి వాటిని అమ్మడం, ఇలా ఈ పనులన్నీ నవజీవన శాస్త్రంలో స్వయంగా శ్రమించి ఆ వ్యాపారం విజయవంతం అవడానికి బదులు నష్టాలకు దారితీసింది. వాటిని అమ్మడం, ఇలా ఈ పనులన్నీ నవజీవన శాస్త్రంలో స్వయంగా శ్రమించి చేస్తున్నప్పటికీ ఆ వ్యాపారం విజయవంతం అవడానికి బదులు నష్టానికి దారి తీసింది. నిజానికి వారు తయారు చేసిన నెయ్యి చాలా శ్రేష్టమైంది. అదే సమస్యగా మారింది. అతి స్వచ్ఛమైనది కనుక బజారులో అమ్మే ధర కంటే ఎక్కువ ధరకు అమ్మాలి. వారు అనుకున్న ధర రాకపోవడం మాట పక్కన పెడితే వారికి తయారీ ధర కూడా గిట్టుబాటు కావడం లేదు. వ్యాపారస్తులు నేతి స్వచ్ఛతకు విలువలిచ్చేవారు కాదు. వారు కల్తీ రేటుని తక్కువ ధరకు అమ్మేవారు. శాస్త్రులు నిజాయితీగా ఉండడం వల్ల నేతి వ్యాపారం ద్వారా వారు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి వచ్చేది కాదు. మే 16వ తేదీన తయారు చేసిన మొదటి డబ్బా నెయ్యి బజార్లో అమ్మకానికి పెట్టారు. కానీ సరైన ధర పలకలేదు. శాస్త్రులు ఎంతో కష్టపడి పనిచేయడం తప్ప ఈ నేతి వ్యాపారంలో పోటీదారుల స్థాయికి దిగజారలేకపోయారు. వారు కల్తీ లేని స్వచ్ఛమైన నేతిని తయారు చేసేవారు. ఎంత అదృష్టవంతులో చూడండి. వాళ్ళ అదృష్టాన్ని చెప్పడానికి మాటలు చాలు. అంత అదృష్టవంతులు. మనం బాబాతో అలాంటి సంబంధం పెట్టుకోవాలి అని ఉంటే ఇలా నెయ్యి రమ్మడం లేదా ఇంకోటి చేయడం చేయక్కర్లేదు. మన పనులు మనం చేసుకుంటూ నిరంతరం బాబా నామం చేస్తే చాలు. మన పనులు మనం చేసుకుంటూ నిరంతరం బాబా నామం చేస్తూ ఉంటే చాలు.
అంటే ఈ చేయడంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి మనసు పనుల మీద పెట్టి నామం చేయడం, 2 మనసు నామం మీద పెట్టి పనులు చేయడం. ఇందులో 2వది ఉత్తమమైంది, అదే మనం ఎంచుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడికి మనం ఇప్పుడు ఆపుకుంటున్నాం. ఆపుకొని ఒక 3 or 4 minutes గ్యాప్ తీసుకొని మళ్ళీ కలుసుకుందాం. ఒక గీతాన్ని ప్రారంభింపజేసి పల్లవి శరణం పాడుకొని అందులో ఉన్న భావాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇది డివైన్ ట్యూన్, ఇది గీతం. దివ్య గీతము అంటే అందులో ఆయనే ఉంటాడు. ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్ళు లేనివి కదా. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్ళు లేనివి కదా. సృష్టిలో ఉన్నది నీవే కదా, సృష్టిలో ఉన్నది నీవే కదా. నీతోనే మా బ్రతుకు హాయి కదా. ప్రేమించని 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 ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించని. ఒక చరణం పల్లవి పాడుకొని మనం నిన్నాపుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం ఆ మిగతా చరణాలకి వెళదాం. ప్రేమించని ప్రేమించని ప్రేమించని. అరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. అరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. నరుల ప్రయాణము నీదే కదా, నరుల ప్రయాణము నీదే కదా. అనంతాత్మ జీవాత్మ నీవే కదా, అనంతాత్మ జీవాత్మ నీవే కదా. ప్రేమించని 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 ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించని. ఆయన ఎంత ప్రేమ చెప్తే మనలో మనం ఎలా ఉంటామంటే పూర్తిగా భౌతిక భావనలతో ఉంటాం. పూర్తిగా భౌతిక భావనలు. ఇందులో మనమేమి
అనుమానం పడక్కర్లేదు. పూర్తిగా భౌతిక భావాలతో ఉన్నటువంటి ప్రేమికులకు ఆయన తన సన్నిధికి రావాలి లేదా రప్పించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈ సాధనం ముఖ్యంగా బాబా యొక్క సాధన మనందరం కూడా అనుభవించాలి. ఎక్కడెక్కడి నుంచి మనం వింటూ ఉన్నా అక్కడెక్కడి నుంచే ఆయన హాజరు ప్రెజెన్స్ మనం ఫీల్ అవ్వగలగాలి. అందుకే సాక్ష్యంలోని ఆయన ఏం చేస్తాడు, మేధస్సుకి కాక ప్రేమకి అందే వాంగ్మయాన్ని పెడతాడు. అది మేధస్సుకి అందదు, ప్రేమకి మాత్రమే అందుతుంది. నరుడవు నరుడవు నీవే కదా. ఈ మహావిష్ణువు ఆయనే. మరి భగవంతుడు మానవుడు పాత్ర ఉన్నదా లేదా అంటే ఆ పాత్ర లేదు. ఆ పాత్ర ఆయనే పోషిస్తున్నాడు. అందువల్ల ప్రేమికుడు ప్రీతముడు రెండే తానే ఒక భగవంతుడిగా సాధారణ నరునిగా రెండు పాత్రల పోషణలో ఆయన మనకి ఒక అద్భుతమైన అవగాహన కలుగజేస్తున్నాడు. ఆయన హరుడవు నరుడవు నీవే కదా. అలాగా ఆ పాదాన్ని అలా అన్నప్పుడు మరి మన గురించి మనకు శ్వాస పోవాలి కదా. పోతేలాగా ఉండాలి. ఉండకపోతే ప్రకృతి విరుద్ధమైనటువంటి పరిస్థితి. ఏ సంస్కారాల పోగుతో నరజన్మ ఇచ్చాము ఆ సంస్కారాల పోగు పెరగాలి. కాబట్టి ఈ మానవ జన్మ మీద మానవుడికి శ్వాస ఉంటుంది, ఉంచుతాడు. కానీ ఉన్నది నేను ఒక్కడినే అంటాడు. ఒక్కొక్కసారి ఎలాగయ్యా ఈ మాటలు అర్థం చేసుకోవడానికి నాకు నా శక్తి చాలడం లేదయ్యా అంటే చిన్నవుతో నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయొద్దు. రాయిస్తున్నాను కదా, రాయి. అవగాహన చేసుకునే పరిస్థితులు గురించి అవగాహన చేసుకో. లేకపోతే దాన్ని ఇలాంటి అందరికీ కూడా వినిపించాం. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. ఈ గీతం 15 ఇవాళ 15వ తారీఖు 15/10/23 గాయించింది. మనం 15/10/25 గానం చేసుకుంటూ దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే 2 సంవత్సరాలు అయింది. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. ఎవరితో అంటున్నారు? ఆయన చోటే అంటున్నాడు. మనం లేము. ఇది డివైన్ డ్రామా. మన పాత్ర ఏమిటి? అసలు పాత్రే లేదు మనకి. పాత్రోచిత న్యాయంగా ప్రవర్తించడానికి మనకు పెట్టిన ప్రాక్టీస్ లో మనకు పెట్టిన పేరు బిందు ఆత్మలు.
బిందువు ఆయనే, సింధువు ఆయనే. అంటే మరి దేని ద్వారా బిందువు సింధువుగా మారుతుంది అని అంటే బిందు ఆత్మ మహాసాగరంగా అది ఎప్పుడు మారుతుంది అంటే బిందు ఆత్మ తన గురించి తాను పూర్తిగా స్పృహ లేకుండా అయిపోవాలి. కొంచెం ఆయన మనల్ని ప్రింట్ చేస్తూ ఉంటాడు, ఇలాగా ఆ వేలుతో ఇలా గుచ్చుతూ ఉంటాడు. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. ఈ రెండు పదాలు పాడితే పాడిన గురించి మన మీద మనకి శ్వాస తగ్గిపోవాలి. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా, నరుల ప్రయాణము నీదే కదా. ఎవరా నరులు? మరెవరు? బిందు ఆత్మలు. నరుల ప్రయాణము నీదే కదా, అనంతాత్మ జీవాత్మ నీవే కదా, అనంతాత్మ జీవాత్మ నీవే కదా. అనంతాత్మవే నువ్వే, జీవాత్మవి నువ్వే. ఉన్నది ఏది ఏమిటి అని ప్రశ్న తెలుసుకుంటే అనంతాత్మ జీవాత్మ ఉన్నారు. మరెవరు లేరు. మరొకసారి చరణం మీకు బాగా వినిపిస్తాడు. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా, నరుల ప్రయాణము నీదే కదా, నరుల ప్రయాణము నీదే కదా, అనంతాత్మ జీవాత్మ నీవే కదా, అనంతాత్మ జీవాత్మ నీవే కదా. ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని, ప్రేమించని ప్రేమించని ప్రేమించని. మీరు చూడండి, కళ్ళగిలిపోతున్నాడు ప్రేమించని 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 అని. ఆయన ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించు అని ఆయన అంటున్నాడు. ప్రేమించని 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 లేని ఒక ఆత్మ అంటుంది. ఎంత గమ్మత్తుగా ఉంది చూడండి. లవ్ మీ అబవ్ ఆల్, అన్నిటికంటే అతీతంగా నన్ను ప్రేమించు. ప్రేమించని 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 ప్రేమించి నీతో జీవించని, ప్రేమించని చివరిని ప్రేమించి నీతో జీవించని. అది గమకం చూసారా? ఆ గమకం దీనికి సింబాలిక్ ఫార్మ్ బట్టి అనేక జన్మలకు సింబాలిక్ ఫార్మ్. ప్రేమించి నీతో జీవించని, ప్రేమించని ప్రేమించని ప్రేమించని.
ఇప్పుడు బాబా 3వ చరణంకి ప్రయాణానికి సిద్ధం చేశారు. కేటగిరికల్ గా ఉంటాయి. లో ఉన్న సౌలభ్యత ఏంటంటే చాలా కేటగిరికల్ గా మనం తాదాత్మ్యం చెంది ఉండగలిగితే అవి మనకి మన మస్తిష్కంలో నిలిచిపోతాయి, మన మనసులో సుస్థాపితం అయిపోతాయి. ఇప్పుడు 3వ చరణం విందాం, చదువు పాడుకుందాం. జీవాత్మ పరమాత్మ ఒకటే కదా, పరమాత్మ అనుభవం నీదే కదా. ఎంత కేటగిరీగా అంటున్నాడు, కేటగిరీగా అంటున్నాడు ఆయన. జీవాత్మ పరమాత్మ ఒకటి కదా. ఇవన్నీ సీక్రెట్స్ ఆఫ్ లవ్ లో ఉన్నాయి. బయట లేవు. సీక్రెట్స్ ఆఫ్ లవ్ ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మనందరం సరే ఉన్నామనే ప్రాతిపదిక మీదే ఉంటున్నాం. కానీ ఈ ఉండడము మనం నిజాయితీ నిష్కపటం మనలో ఉందా అంటే పూర్తిగా కపటమే ఉంది. మన ప్రేమలో కపటం ఉంది, ఆ ప్రేమను వ్యక్తం చేయడంలో కపటం ఉంది. కపటాన్ని నేను క్షమించను అంటాడు అవతార పురుషుడు. ఏమిటండి కపటం? అందరం బాబా పేరు మీద ఎక్కడ కలుసుకున్నా అక్కడ జరుగుతున్న కార్యక్రమం వరకే హాయిగా మాట్లాడుకుంటాం. మళ్ళీ ఎవరి రహస్యాలు బాగా అది బయటకు చెప్పడం. చెప్తాడేసి ఒక గీతాన్ని ప్రారంభింపజేసి పల్లవి శరణం పాడుకొని అందులో ఉన్న భావాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అది మళ్ళీ రిపీట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇది డివైన్ ట్యూన్, ఇది గీతం. ఇది గీతము అంటే అందులో ఆయనే ఉంటాడు. ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్ళు లేనివి కదా. జననాలు మరణాలు మాయే కదా, కష్టాలు కన్నీళ్ళు లేనివి కదా. సృష్టిలో ఉన్నది నీవే కదా, సృష్టిలో ఉన్నది నీవే కదా. నీతోనే మా బ్రతుకు హాయి కదా. ప్రేమించని 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 ప్రేమించి నీతో
జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించని. ఒక చరణం పల్లవి పాడుకొని మనం నిన్న ఆపుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం ఆ మిగతా చరణాలకి వెళదాం. ప్రేమించని ప్రేమించని ప్రేమించని. అరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. అరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. నరుల ప్రయాణము నీదే కదా, నరుల ప్రయాణము నీదే కదా. అనంతాత్మ జీవాత్మ నీవే కదా, అనంతాత్మ జీవాత్మ నీవే కదా. ప్రేమించని 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 ప్రేమించి నీతో జీవించని ప్రేమించని ప్రేమించని ప్రేమించని. ఆయన ఎంత ప్రేమ మీడితే మనలో మనం ఎలా ఉంటామంటే పూర్తిగా భౌతిక భావనలతో ఉంటాం. పూర్తిగా భౌతిక భావనలు. ఇందులో మనమేమి అనుమానం పడక్కర్లేదు. పూర్తిగా భౌతిక భావాలతో ఉన్నటువంటి ప్రేమికులకు ఆయన తన సన్నిధికి రావాలి లేదా రప్పించుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఆయన మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. ఈ సాధనం ముఖ్యంగా బాబా యొక్క హాజరు మనందరం కూడా అనుభవించాలి. ఎక్కడెక్కడి నుంచి మనం వింటూ ఉన్నా అక్కడెక్కడి నుంచే ఆయన హాజరు ప్రెజెన్స్ మనం ఫీల్ అవ్వగలగాలి. అందుకే సాక్ష్యంలోని ఆయన ఏం చేస్తాడు, మేధస్సుకి కాక ప్రేమకి అందే వాంగ్మయాన్ని పెడతాడు. అది మేధస్సుకు అందదు, ప్రేమకి మాత్రమే అందుతుంది. నరుడవు నరుడవు నీవే కదా. ఈ మహావిష్ణువు ఆయనే. మరి భగవంతుడు మానవుడు పాత్ర ఉన్నదా లేదా అంటే ఆ పాత్ర లేదు. ఆ పాత్ర ఆయనే పోషిస్తున్నాడు. అందువల్ల ప్రేమికుడు ప్రీతముడు రెండే తానే అటు భగవంతుడిగా ఇటు సాధారణ నరునిగా రెండు పాత్రల పోషణలో ఆయన మనకి ఒక అద్భుతమైన అవగాహన కలుగజేస్తున్నాడు. ఆయన నరుడవు నరుడవు నీవే కదా. అలాగా ఆ పాదాన్ని అలా అన్నప్పుడు మరి మన గురించి మనకు శాఖ పోవాలి కదా. పోతేలాగా ఉండాలి. ఉండకపోతే ప్రకృతి విరుద్ధమైనటువంటి పరిస్థితి. ఏ సంస్కారాల పోగుతో నవజన్మ ఇచ్చాము ఆ సంస్కారాల పోగు పెరగాలి. కాబట్టి ఈ మానవ జన్మ మీద మానవుడికి ధ్యాస ఉంటుంది, ఉంచుతాడు. కానీ ఉన్నది నేను ఒక్కడినే అంటాడు.
ఒక్కొక్కసారి ఎలాగయ్యా నీ మాటలు అర్థం చేసుకోవడానికి నాకు నా శక్తి చాలా ఉండేదయ్యా అంటే చిన్నవుతో నువ్వు అనవసరమైన ఆలోచనలు చేయొద్దు. రాయిస్తున్నాను కదా, రాయి. అవగాహన చేసుకునే పరిస్థితిని గుర్తు అవగాహన చేసుకో. లేకపోతే దాన్ని ఇలాంటి అందరికీ కూడా వినిపించాం. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. ఈ గీతం 15 ఇవాళ 15 తారీఖు 15/10/23 గాయించింది. మనం 15/10/25 గానం చేసుకుంటూ దాని అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే 2 సంవత్సరాలు అయింది. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. ఎవరితో అంటున్నారు? ఆయన చోటే అంటున్నాడు. మనం లేము. ఇది డివైన్ డ్రామా. మన పాత్ర ఏమిటి? అసలు పాత్రే లేదు మనకి. పాత్రోచిత న్యాయంగా ప్రవర్తించడానికి మనకు పెట్టిన ప్రాక్టీస్ లో మనకు పెట్టిన పేరు బిందు ఆత్మలు. బిందువు ఆయనే, సింధువు ఆయనే. అంటే మరి దేని ద్వారా బిందువు సింధువుగా మారుతుంది అని అంటే బిందు ఆత్మ మహాసాగరంగా అది ఎప్పుడు మారుతుంది అంటే బిందు ఆత్మ తన గురించి తాను పూర్తిగా స్పృహ లేకుండా అయిపోవాలి. కొంచెం ఆయన మనల్ని ప్రింట్ చేస్తూ ఉంటాడు. ఇలాగా ఆ వేడుతో ఇలా గుచ్చుతూ ఉంటాడు. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. ఈ 2 పదాలు పాడితే పాడిన గురించి మన మీద మనకి శ్వాస తగ్గిపోవాలి. హరుడవు నరుడవు నీవే కదా, ప్రియతముడు ప్రేమికుడు నీవే కదా. నరుల ప్రయాణము నీదే కదా. ఎవరా నరులు?